చీటింగ్ దంపతుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నమ్మించి వంచడంతో బాధితులు బోరుమంటున్నారు. ఎలా మోసపోయారో ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. నందూస్ దంపతుల మోసాలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. యూకేలో వీసాలు జాబ్స్ పేరుతో చేసిన జాగర్లమూడి కపుల్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తమపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జాగర్లమూడి కపుల్ చెబుతుండటంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాగర్లమూడి కపుల్ బారిన పడి మోసపోయిన వారు పదుల సంఖ్యలో తెరపైకి వస్తున్నారు. నందూస్ వరల్డ్ మోసానికి పాల్పడ్డారని ఆధారాలను సైతం బయటపెడుతున్నారు. జాగర్లమూడి మధుకర్తో మాట్లాడిన ఆడియోలు, మధుకర్తో చేసిన వాట్సాప్ చాట్స్తో పాటు ఆయన సూచించిన వారికి మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రూఫ్స్ బయటపెడుతున్నారు బాధితులు. యూకేలో జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న గౌతమికి జాగర్లమూడి కపుల్ కన్సల్టెన్సీ గురించి తెలిసింది. దీంతో అందరిలాగే నిజమైన కన్సల్టెన్సీ అని నమ్మిన గౌతమి జాగర్లమూడి కపుల్ ట్రాప్ లో పడింది. వారు చెప్పిన వారికి అడిగినంత మనీ ట్రాన్స్ఫర్ చేశారు గౌతమి. మొత్తంగా అక్షరాల 18,000 యూకే పౌండ్స్ ను ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ జాగర్లమూడి మధుకర్ హామీ ఇచ్చినట్టుగా డిజిటల్ మార్కెట్ అనలిస్ట్ జాబ్ గౌతమికి రాలేదు. దీంతో జాగర్లమూడి మధుకర్ కు గౌతమి భర్త ఈమెయిల్ చేసి జాబ్ గురించి గట్టిగా నిలదీశారు. అయినప్పటికీ జాగర్లమూడి మధుకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు గౌతమి దంపతులు. స్క్రీన్ షాట్స్ పెట్టానండి రెండు. ఓకే చూడండి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట. అది అప్లై చేశారు కదా? ఇది అప్లై చేశానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట. అందుకని నా వైఫ్ది. సరే సరే. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. జాగర్లమూడి మధుకర్ కపుల్ మోసాలు అన్నీ ఇన్ని కావు. వీసాలు, ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేస్తారు. కొంత డబ్బు వారి అకౌంట్లోకి, మరికొంత డబ్బు వారు సూచించిన వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. జాగర్లమూడి మధుకర్ చెప్పినట్టుగానే గుంటూరుకు చెందిన రేవతి మనీ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆమెకు జాబ్ రాలేదు. మధుకర్ సూచించిన లొకేషన్లో రేవతికి జాబ్ లేదని తేలిపోయింది. మధుకర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో గుంటూరుకు చెందిన రేవతి కూడా జాగర్లమూడి వారి జాబ్ మోసాల బాధితుల జాబితాలో చేరిపోయారు. మరో బాధితురాలు అఖిల కుమారి అనే మహిళను అనేక ఇబ్బందులు పెట్టారు జాగర్లమూడి మధుకర్. వీసా, జాబ్ అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న తర్వాత అఖిల కుమారి ఫోన్ కాల్ కు రిప్లై ఇవ్వలేదు జాగర్లమూడి మధుకర్. తన వీసా గడువు ముగుస్తుందని, తాను ప్రెగ్నెంట్ నని, జాబ్ ఇవ్వలేకపోతే మనీ రీఫండ్ చేయాలని జాగర్లమూడి మధుకర్ ను కోరారు. అయినా జాగర్లమూడి నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజ్ కు రిప్లై ఇస్తాడు. కాల్ చేస్తే మీరెవరు, ఫోన్లో డేటా అయిపోయిందంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నాడు. ఇలా జాగర్లమూడి దంపతుల జాబితాలో చిక్కి జీవితాలే తలకిందులైన బాధితులు ఇంకెందరో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.